బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న స్టేషన్లో ఉన్న దీపని కావాలని తన మాటలతో రెచ్చగొడుతుంది. దీపని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని అంటూ ఉంటే దీప కోపంగా జ్యోత్స్న గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది. దాంతో జ్యోత్స్న దీప వదులుతావా లేదా అని అంటూ ఉంటే అక్కడ ఉన్న కార్తీక్ కూడా దీప ప్లీజ్ దీప వదిలేసి వదులు దీప అని వెనకాలనే అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ ఏయ్ ఏం జరుగుతుంది ఇక్కడ, వదులు అని గట్టిగా అరుస్తూ ఇక లాఠీకర్ని సెల్ మీద కొడతాడు. ఒక్కసారిగా దీప వదిలేస్తుంది. దాంతో జ్యోత్స్న చూసారా ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ మీ పోలీస్ స్టేషన్లోనే మీ కళ్ళ ముందే ఈ దీప నన్ను చంపడానికి ట్రై చేసింది. ఇలానే నన్ను చంపడానికి ఆవేశంగా మా ఇంటికి వచ్చింది. ఆ బుల్లెట్ నాకు తగలాల్సింది మా డాడీకి తగిలింది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ దీపకి శిక్ష పడాలి. మీరే ఎలా అయినా మా డాడీకి మాకు న్యాయం చేయాలి ఇన్స్పెక్టర్ గారు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కార్తీక్ జ్యోత్స్న నువ్వే కావాలని దీపని రెచ్చగొట్టి ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు రాగాలని అలా మాట్లాడతావేంటి? బావా, దీప నీకు ఏం చేసినా కనిపించదు. అందుకే నీ కళ్ళ ముందే నాన్నని చంపాలని చూసింది. ఇప్పుడు నా ప్రాణాలు కూడా తీస్తుంది. అయినా నువ్వు మాత్రం ఇంకా దీపని వెనకేసుకొస్తున్నావా అని వెనకాలనే అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ చూడండి మేడం, మీరు ఇక్కడికి రావద్దు. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేను ట్రైనింగ్లో చాలా మందిని చూశాను. మీదంతా నాకు వదిలేయండి. ముందు మీరు సేఫ్గా ఉండండి మేడం అని చెప్పి ఇన్స్పెక్టర్ ఇక జ్యోత్స్నని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ అయితే దీప ఆవేశం పడమాకు, జ్యోత్స్న కావాలనే నిన్ను రెచ్చగొడుతుంది. అది కాదు కార్తీక్ బాబు, ఇదంతా జరిగిందే ఆ జ్యోత్స్న వల్ల. లేకపోతే ఈరోజు దశరథి గారు ఈ పరిస్థితిలో ఉండేవారే కాదు. దీప లాయర్తో మాట్లాడాం కదా, లాయర్ గారే చూసుకుంటారు. అప్పటి వరకు నువ్వు కంగారు పడద్దు. కార్తీక్ బాబు, శౌర్య జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ శౌర్యకి నేను ఇక్కడున్న విషయం చెప్పద్దు అని దీప అయితే అంటుంది. ఇంకా ఇన్స్పెక్టర్ అయితే జ్యోత్స్నతో మాట్లాడతాడు. మేడం, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా. చూడండి ఇన్స్పెక్టర్, మీకు కావాలంటే ఎంత డబ్బు అయితే ఎంత డబ్బు ఇస్తాను. కానీ ఆ దీప మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు నుంచి తప్పించుకోకూడదు. ఎన్ని రకాల కేసులుంటాయో అన్ని కేసులు దాని మీద ఫైల్ చేయండి. గుర్తుంది కదా మేడం, ఇప్పుడు మీ మీద మర్డర్ అటెంప్ట్ చేసింది స్టేషన్లోనే. ఆ కేసు కూడా ఫైల్ చేస్తాము. ఓకేనా మేడం? చేయండి, ఇదిగోండి డబ్బులు అంటూ జ్యోత్స్న అయితే ఎస్ఐకి డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే కార్తీక్ బయటకు వచ్చి నా భార్యని ఇరికించాలని జ్యోత్స్న ఎన్ని ప్లాన్ చేస్తుందో నా కళ్ళతో నేను చూశాను. కానీ నా భార్యని నిర్దోషిగా నిరూపించడం నా బాధ్యత అంటూ కార్తీక్ బయటికి రాగాలనే ఇక జ్యోత్స్న బావా, ఇంకా నువ్వు దీపం నమ్ముతున్నావా? చచ్చే వరకు నమ్ముతాను. ఎందుకు బావా ఆ దీప మీద నీకు అంత నమ్మకం? ఎందుకంటే దీపని నేను ఎప్పటినుంచో చూస్తున్నాను. దీపేంటో నాకు తెలుసు. బావా, దీప నీకు పరిచయమై ఎన్నాళ్ళై ఉంటుంది చెప్పు. నాకు తెలిసి 1 సంవత్సరమా, లేదంటే ఒక 2 ఏళ్ల క్రితమా, అంతే కదా. కానీ చిన్నప్పటి నుంచి నన్ను ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు చూస్తున్నావు. అలాంటి నాన్నని దీప ఈ పరిస్థితికి తీసుకొస్తే ఇంకా నువ్వు దీపని వెనకేసుకొస్తున్నావా? జ్యోత్స్న, దీపని నేను ఈ సంవత్సరం నుంచో 2 ఏళ్ళ నుంచో చూడట్లేదు. నాకు దీప చిన్నప్పటి నుంచి తెలుసు. బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీప నీకు చిన్నప్పటి నుంచి తెలియడమేంటి అని జ్యోత్స్న కొంపతీసి బావకి దీపే తన మరదలు అన్న విషయం తెలిసిపోయిందా అని జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటే ఇక కార్తీక్ ఏంటి జ్యోత్స్న అలా షాక్ అయ్యావేంటి? దీప మీద నీకెందుకు బావా అంత నమ్మకం అంటున్నావు కదా, చెప్తాను విను. దీప తన వయసు గురించి కూడా ఆలోచించకుండా తనకి 10 ఏళ్ల వయసులోనే నా ప్రాణాల్ని కాపాడింది దీప. ఏంటి బావా నువ్వంటుంది? అవును, నేను ఆ రోజు కోనేట్లో నీకు తామర పువ్వు కావాలంటే కోనేట్లోకి దిగాను, గుర్తుందా? అప్పుడు నాకు ఈత రాక నేను నీళ్ళల్లో మునిగిపోతుంటే ఒడ్డు మీద ఉన్న నువ్వు నేను మునిగిపోతుంటే చూస్తూ ఉన్నావు తప్ప నాకు సహాయం చేయలేదు. కానీ 10 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి వచ్చి నన్ను ప్రాణాలతో కాపాడింది, గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నావు? అది ఎవరో కాదు దీప అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. బావా, దీప నీతో అబద్ధం చెప్పుంటుంది. అది దీప ఎలా అవుతుంది? దీప ఎలా అవుతుందో నా మనసుకి నాకు తెలుసు. చూడు జ్యోత్స్న, 10 ఏళ్ల వయసులోనే తన ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా ఒక మనిషి ప్రాణాలు కాపాడిన దీప మావయ్యని హత్య చేస్తుందంటే ఎలా నమ్మమంటావు? అలాగే ఇంకొక విషయం చెప్పనా?
అత్తయ్యని ఆ రోజు గుళ్ళో కొంతమంది రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తే తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ అత్తయ్యని కాపాడింది. అలాంటి దీప ఒక మనిషిని చంపుతుందంటే నీ కుటుంబం నమ్ముతుందేమో, నేను మాత్రం నమ్మను. దీప నిర్దోషి. తన నిర్దోషిత్వాన్ని నేను నిరూపిస్తాను. అవును అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, దీపా, అంటే నువ్వు చిన్నతనంలోనే బావని కాపాడి బావ మనసులో స్థానాన్ని సంపాదించుకున్నావన్నమాట. చెప్తా నీ పని. ఈసారి మాత్రం నువ్వు నా చేతిలోంచి తప్పించుకోలేవు. అవును, ఈసారి నువ్వు ఉరికంబమైనా ఎక్కాలి. జీవిత ఖైదు శిక్షతో జీవితాంతం జైల్లో మగ్గిపోవాలి. అవును, ఈసారి మాత్రం నాదే పై చెయ్యి అంటూ జ్యోత్స్న ఇక కారులో వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన శివనారాయణ అలాగే సుమిత్ర వాళ్ళైతే హాస్పిటల్లోనే ఏడుస్తూ కూర్చుంటారు. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. రాగానే ఇక శివనారాయణ, డాక్టర్, నా కొడుకు దశరథ. సార్, మేం చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేస్తున్నాం, కానీ ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. ఒకవేళ ఆయన స్పృహలోకి వస్తేనే మేమేమైనా చేయగలం, ఏదైనా చెప్పగలం. ట్రై టు అండర్స్టాండ్ సార్. అర్థం చేసుకోండి. చెప్పాను కదా మీకు, మీ ఫ్యామిలీని మీరే ముందుగా స్ట్రాంగ్ చేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమిత్ర ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇక పారిజాతం, ఏంటండి ఆ డాక్టర్ మాటలు వింటే మన దశరథ ఇక లేనట్టే అనిపిస్తుంది. ఏంటండి మాట్లాడరేంటి? కొంపతీసి దశరథ లోపల చనిపోయాడా? వీళ్ళు కావాలని ఇలా నాటకాలు ఆడుతున్నారా డబ్బు కోసం అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం అంటూ చెయ్యెత్తుతాడు. ఇక సుమిత్ర, అత్తయ్య గారు, దయచేసి ఆ మాట మాత్రం మీరు అనద్దు. ఆ మాట మీరన్నా అలా జరిగిన ఇక్కడ పోయేది 2 ప్రాణాలు అని వెనకాలనే ఇక శివనారాయణ, అమ్మ సుమిత్ర, నా కొడుకుకి ఏదైనా అయితే ముందు ఈ గుండె ఆగుతుందమ్మా అని చెప్పేసి అంటాడు. ఇక పారిజాతం, బాబోయ్, నిజంగానే వీళ్ళ వాలకం చూస్తుంటే అలాగే ఉంది. దశరథ చస్తే ఈ ముసలోడు సుమిత్ర కూడా పోతారేమో. ఆ పని జరిగితే బాగుండు. అప్పుడు యావదాస్తి నా మనవరాలదే అవుతుంది. సంతోషంగా ఇద్దరం ఆస్తి మొత్తాన్ని అనుభవించచ్చు అని పారిజాతం అనుకుంటూ, ఇంతకీ జ్యోత్స్న ఎక్కడికెళ్ళింది? ఎంతసేపైనా ఇక్కడికి రాలేదు. ఏం చేస్తుంది జ్యోత్స్న? అస్సలు అర్థం కావట్లేదు. ఆ దీపం మీద పగ తెచ్చుకోవడానికి మంచి అవకాశం దొరికిందిగా, అందుకేనేమో ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే కార్తీక్ అయితే లాయర్ని తీసుకొని ఇక ఇంటికైతే వస్తాడు. రాగానే కాంచన అలాగే అనసూయ, కార్తీక్ బాబు, దీపని తీసుకురావడానికి ఏదైనా చేశారా? ఏంట్రా కార్తీకు, లాయర్ని మాట్లాడతానన్నావు, మాట్లాడావా అని వెనకాలే, నమస్కారం అమ్మా. మీ కోడల్ని తీసుకురావడానికి మాట్లాడిన లాయర్ని నేనే. నా పేరు కళ్యాణ్ ప్రసాద్ అని వెనకాలనే అనసూయ ఇక నమస్కారం పెడుతూ ఉంటుంది. కాంచన కూడా నమస్కారం పెడుతుంది. ఇక ఇంతలోకి కార్తీక్, లాయర్ గారు, తను మా అమ్మ, అలాగే తను దీప వాళ్ళ మేనత్త. దీప వాళ్ళ మేనత్త అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అక్క. ఆహా, అవునా, సరే, మీతో కొంచెం మాట్లాడాలమ్మా, అందుకే వచ్చాను. దీప గురించి ఇంకొన్ని డీటెయిల్స్ నాకు కావాలి అని వెనకాలనే ఇక అనసూయ, మా దీప చాలా మంచిది. ఎంత మంచిదంటే తన్ని ఏ రోజు కూడా నేను కోడలిగా ప్రేమగా చూడలేదు. కానీ నా కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేది. నా కన్న కొడుకు నన్ను వదిలేసినా దీప మాత్రం నన్ను కంటికి రెప్పలా చూసుకుంది అని వెనకాలనే ఇక కార్తీక్, చెప్పానుగా సార్, దీప తన మొదటి భర్త తల్లి అనసూయ గారు. అతను అస్సలు మంచివాడు కాదు. దీపని మోసం చేసి 2వ పెళ్లి చేసుకున్నాడు. కానీ అనసూయ గారు తన కొడుకుని కాదని దీప వైపే మాట్లాడి దీపతోనే ఉన్నారు అని వెనకాలనే ఇక కళ్యాణ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు మీ కొడుకు చేసిన తప్పుని సమర్థించకుండా తనని పక్కన పెట్టి మరి మీ కోడల పక్కన నిలబడ్డారంటే నిజంగా మీరు గ్రేట్ అని చెప్పేసి, దీపకి వాళ్ళ నాన్న ఏ వయసు కాలంలో చనిపోయారు, దీప తనలో ఎలా ఉండేది, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటే ఇక అనసూయ, మా తమ్ముడు చాలా మంచివాడు. వాడికి తన కూతురు తను తప్ప ఈ ప్రపంచంతో సంబంధమే లేదు. వాడెప్పుడూ కూడా హోటల్ రన్ చేసుకుంటూ సంతోషంగా ఉండేవాడు అని వెనకాలనే, అవునా, వాళ్ళ నాన్న ఫోటో ఏది అని వెనకాలనే అక్కడ ఉన్న కుబేర్ ఫోటోని చూపిస్తుంది. ఒక్కసారిగా కళ్యాణ్ ప్రసాద్ ఆ ఫోటోని చూసి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను దీప వాళ్ళ నాన్న? అవును బాబు,
నా తమ్ముడు కుబేర్ వాడే వాడి కూతురే మా దీప అని వెనకాలే. అవునా? అంటే అతను రెండో పెళ్లి చేసుకున్నాడా? ఏంటి బాబు మీరంటుంది? నా తమ్ముడు ఒక్క పెళ్ళే చేసుకున్నాడు. కుముదవల్లి నా నా తమ్ముడి భార్య. తను దీప పుట్టగానే చనిపోయింది. అబద్ధం చెప్తున్నారు మీరు అని వెనకాలనే అక్కడే ఉన్న కార్తీక్, కాంచన షాక్ అవుతారు. ఇక కళ్యాణ్ ప్రసాద్, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు మీ మేనకోడలు దీప కాదు. అలాగే మీ తమ్ముడికి, మీ ఆడపడుచుకి పుట్టిన బిడ్డ కాదు. మీరు అబద్ధం చెప్తున్నారు. ఏంటి బాబు నువ్వు అంటుంది? తను నా మేనకోడలే, నా తమ్ముడు కూతురే. అయితే మీ తమ్ముడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు కదా, తనకు పుట్టిన కూతురే కదా దీప? లేదు బాబు, నా తమ్ముడికి ఒక్క భార్యే, తన పేరే వల్లి అని వెనకాలనే అప్పుడే అక్కడికి శౌర్య వస్తుంది. శౌర్య మెళ్ళలోని చైన్ని చూసి కళ్యాణ్ ఒక్కసారిగా, పాపా ఒక్క నిమిషం, తను మా దీప కూతురు బాబు. ఈ చైను ఇది నాన్న, ఈ అంకుల్ ఎవరు? ఈ అంకుల్ మన ఇంటికి వచ్చిన కొత్త అంకుల్. నేను అంకుల్తో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి బయట ఆడుకో శౌర్య అంటూ కార్తిక్ ఇక మెళ్ళో చైన్ తీసి, సరే ఈ చైన్ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఇది దీపకి చిన్నతనంలో వాళ్ళ నాన్న ఇచ్చారంట. ఇది వాళ్ళ అమ్మ జ్ఞాపకమని చెప్పారని చెప్పింది. ఈ చైన్ మీకెలా తెలుసు? ఎందుకంటే ఈ చైను నా చెల్లికి నేనే ఇచ్చాను కాబట్టి, అక్కకి నేనే ఇచ్చాను కాబట్టి. ఏంటి బాబు నువ్వంటుంది? మీరంటున్న కుముదవల్లి నా సొంత అక్క. బాబు, అంటే నువ్వు మా కుబేర్ భార్య వాళ్ళ తమ్ముడివా? అవునండి, అందుకే అంటున్నాను దీప నా అక్క కూతురు కాదు అని. ఏంటి బాబు నువ్వంటుంది? ఎందుకంటే నా అక్కకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. చిన్నతనంలోనే జరిగిన ప్రమాదంలో మా అక్క గర్భాశయానికి దెబ్బ తగిలింది. దానివల్ల తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. అలాంటప్పుడు మీ దీప మా అక్కకి ఎలా పుట్టుంటుంది? అందుకే మీరు అబద్ధం చెప్తున్నారు అంటున్నారు. నిజం చెప్పండి, దీప నిజంగా మీ మేనకోడలా అని వెనకాలనే ఒక్కసారిగా అనసూయ, అందుకేనా నా తమ్ముడు భార్యకి ఎప్పుడు కూడా పిల్లలు పుట్టేవారు కాదు. ఇప్పుడేం చెయ్యాలి? ఇలా దొరికిపోయాను. దీప గురించి నిజం చెప్పాల్సిన టైం వచ్చేసిందా అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, అనసూయ గారు మాట్లాడరేంటి? మీరు చెప్తుంది నిజమేనా? దీప నిజంగా మీ తమ్ముడు కూతురు కాదా అని వెనకాలనే, అవును బాబు, దీప నా తమ్ముడు కుబేర్ కూతురు కాదు బాబు. నా తమ్ముడి భార్యకి పిల్లలు పుట్టట్లేదన్న బాధతో, దిగులుతో కళ్ళు మూసింది. అప్పుడే కుబేరు హైదరాబాద్ వెళ్ళి వస్తూ ఉండగా బస్టాండ్లో వాడికి దీప దొరికింది. అప్పుడే దీపం తీసుకొచ్చి వాడు తన కూతురుగా పెంచుకున్నాడు. ఈ విషయం నాకు వాడికి తప్ప ఎవరికి తెలియకూడదని నాతో ఒట్టు వేయించుకున్నాడు. అందుకే ఇన్నాళ్ళ నుంచి ఈ నిజం బయట పెట్టలేదు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. ఇక అక్కడే ఉన్న కాంచన, ఏంటక్క నువ్వంటుంది? దీప నీ మేనకోడలు కాదా? కాదమ్మ కాంచన, దీప ఎవరో పెద్దింటి బిడ్డ అయి ఉంటుంది. అందుకే దేవుడు దానికి అంత మంచి బుద్ధి ఇచ్చాడు. నేనెప్పుడు కూడా దీప తన వాళ్ళని కలుసుకోవాలని అనుకున్నాను. కార్తీక్ బాబు, ఏంటి అనసూయ గారు? కానీ దీప తల్లిదండ్రుల గురించి, దీప బస్టాండ్లో దొరికిన విషయం గురించి దాసు గారికి తెలుసు. ఏంటక్క నువ్వంటుంది? దాసన్నయ్యకి దీప గురించి ఎలా తెలుస్తుంది? తెలుసు ఏంటో నాకు తెలియదక్క, కానీ దీప మా కుబేర్ కూతురు కాదన్న విషయం మాత్రం దాసు గారికి తెలుసు. ఆ రోజు దీప తల్లిదండ్రుల గురించి తనను వెతుకుతున్నాడని కూడా చెప్పాడు. ఖచ్చితంగా మా దీప ఎవరి కూతురో ఆయనకి మాత్రం తెలిసే అవకాశం ఉంది అని వెనకాలనే ఇక కళ్యాణ్ ప్రసాద్, సరే కార్తీక్, నేను ఇక్కడికి వచ్చినందుకు నా వాళ్ళని నాకు తెలిసేలా చేశావు. సరే, నేను ఈ డీటెయిల్స్ ద్వారా దీప నుంచి ఎలా బయటపడగలదో కావాల్సినవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుంటాను అంటూ అక్కడి నుంచి కళ్యాణ్ ప్రసాద్ వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్, ఏంటి దాసు మావయ్యకి దీప తల్లిదండ్రుల గురించి తెలుసా? అందుకేనా జోష్న దానిలో దాసు మావయ్య దీపక్కి అన్యాయం జరుగుతుందని దీప గురించి ఏదో చెప్పాలంటూ దీపని తీసుకుని వెళ్ళాడు. అంటే దాసు మావయ్యకి దీప ఎవరో తెలుసా? దీప తల్లిదండ్రులు ఎవరో తెలుసా? వెంటనే దాసు మావయ్యని కలవాలి అని కార్తీక్ అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంతలోకి ఒక పక్కన కాశీ అలాగే స్వప్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక స్వప్న అయితే, ఏంటి కాశీ, ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా అన్నయ్య కానీ పెద్దమ్మ కానీ నాకు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు మమ్మీ ఫోన్ చేసి చెప్తే నాకు
ఎంత బాధగా అనిపిస్తుంది తెలుసా? దీప వదిన ఎప్పటికీ ఇలాంటి పని చేయదు. అవును, దీప వదిన గురించి నాకు బాగా తెలుసు అని వెనకాలనే కాసి కరెక్ట్గా చెప్పో తిల్లు. దీపక్క ఎప్పుడు ఒక మనిషిని కాపాడే మనసు తప్ప ఒక మనిషిని చంపే తనం లేదు. అవును, జోష్నక్క మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా వెళ్ళే మనిషి. కానీ దీపక్క అలా కాదు. మనిషి ప్రాణాలు పోతే తన ప్రాణాన్ని అడ్డేసి మరీ కాపాడే మనిషి. అలాంటి దీపక్క దశరథ పెదనాన్ని షూట్ చేసిందంటే నమ్మలేకపోతున్నాను అని అనగానే అక్కడే ఉన్న దాసు ఒక్కసారిగా ఆ మాటలు విని, ఇక కాశీ ఏమంటున్నా నువ్వు? దీప దశరథన్నయ్య ప్రాణాలు తీయడం ఏంటి? నాన్న, అంటే మీకు ఇప్పుడు మేము చెప్పేదంతా అర్థమవుతుందా? కాశీ నేను అడుగుతుందానికి సమాధానం చెప్పరా? దీప దశరథన్నయ్య ప్రాణం తీయడం ఏంటి? నాన్న, నీకు ఇప్పుడు చాలా విషయాలు చెప్పాలి. అవునా నాన్న, ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. దీప ఒక్క ఇప్పుడు దశరథ పెదనాన్ని షూట్ చేసిందని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు పెదనాన్న కండిషన్ చాలా సీరియస్గా ఉందంట. అలాగే దీపక్క పోలీస్ స్టేషన్లో ఉంది అని వెనకాలనే, లేదు, దీప ఎప్పటికీ ఆ పని చేయదు. తన కన్న తండ్రిని దీప ఎందుకు చంపాలనుకుంటుంది? లేదు, ఖచ్చితంగా జోష్న ఇదంతా కావాలనే చేసుంటుంది. అందుకనే ఇదంతా జరుగుంటుంది. వెంటనే ఈ విషయం నేను దశరథ అన్నయ్యతో కానీ ఆ కుటుంబంతో కానీ చెప్పాలి. దీపకి అన్యాయం జరగకూడదు, వారసురాలికి అన్యాయం జరగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. ఇక కార్తీక్, దాస్ మావయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి. కార్తీక్, నేను నీతో ఒక విషయం చెప్పాలిరా. మావయ్య, ముందు నాకు దీప గురించి మీరు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా దీప గురించి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. ఏంటి మావయ్య మీరు అంటుంది? దీప తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసు. దీప తండ్రి కుబేర్ కాదన్న విషయం మీకు తెలుసు. దీప అసలైన తల్లిదండ్రులు ఎవరు మావయ్య? చెప్పండి మావయ్య అని కార్తీక్ అడుగుతాడు. ఇక ఒక్కసారిగా దాసు, ఇంకెవరు? దశరథన్నయ్య, సుమిత్ర వదిన. ఏంటి మావయ్య మీరు అంటుంది? నాన్న మీరేం మాట్లాడుతున్నారు? మావయ్య మీరేం చెప్తున్నారు? దీపొదిన దశరథ పెదనాన్న పెద్దమ్మ కూతురు అవడం ఏంటి? జోష్నక కదా? లేదురా, జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు. మీరందరూ అనుకుంటున్నట్టు జోష్న దశరథన్నయ్య కూతురు కాదు. జోష్న నా కూతురు అని వెనకాలనే కార్తీక్ అలాగే స్వప్న అలాగే కాశీ కార్తీక్ షాక్ అవుతారు. ఇక దాసు, అవును కార్తీక్, నేను చెప్తుంది అక్షరాల నిజం. 25 ఏళ్ల క్రితం మా అమ్మ ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నాకు కళ్యాణికి పుట్టిన కూతుర్ని మార్చేసి దశరథ అన్నయ్య కూతుర్ని బస్టాండ్లో వదిలి పెట్టేలా చేసింది. ఆ బిడ్డ దీప అన్న విషయం నాకు తెలిసి అక్కడికి చెప్పడానికి వెళ్తే జోష్న నా కాళ్ళ మీద పడి ఈ నిజం తెలిస్తే తను బ్రతకనని నన్ను బెదిరించింది. అలాగే ఈ నిజాన్ని నేను చెప్తే చచ్చిపోతానని అంది. అందుకని ఇన్ని రోజులు నిజం చెప్పలేదు. కానీ జోష్న మీకు చేస్తున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక నిజం చెప్పడానికి వచ్చిన నన్ను తలపైన కొట్టి నా ప్రాణాలు తీయాలని చూసింది. అవును, జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు, దీపే ఆ ఇంటి వారసురాలు. దీపకి అన్యాయం జరగకూడదు కార్తీక్, జరగకూడదు అని అంటూ ఉంటే అప్పుడే బయట నుంచి టపాకాయల సౌండ్ వస్తుంది. ఆ సౌండ్తో ఒక్కసారిగా దాసు జరిగిందంతా మర్చిపోతాడు. మావయ్య మీరేమంటున్నారు? చెప్పండి మావయ్య అని అంటూ ఉంటే, నేనేమంటాను? ఒరే కాశీ, నన్ను రూమ్లోకి తీసుకెళ్తా, నాకు నీరసంగా ఉంది అని వెనకాలనే ఇక స్వప్న, మావయ్య చెప్తుందంతా నిజమే అయ్యుంటుందన్నయ్య. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. జోష్న ఎందుకు దీపని శౌర్యని చంపాలనుకుంటుందో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ ఇంటి వారసురాలు దీపాన్ని తెలిస్తే ఖచ్చితంగా తన రోడ్డు మీదకి వస్తుందని, అలాగే అందరూ తనని అసహించుకుంటారని జోష్న దీపని అలాగే శౌర్యని చంపాలనుకుంది. అందులో భాగంగానే దీపని అందరి ముందు అసహించుకునేలాగా గౌతమ్ గురించి అందరి ముందు నిజం చెప్పేలా చేసింది. నిజాలు ఎక్కడ బయటపడతాయనని కావాలనే దీపని ఈ కేసులో ఇరికించింది. అన్ని నిజాలు ఇప్పుడే అర్థమయ్యాయి నాకు. అన్నయ్య ఇప్పుడు ఈ విషయం వెంటనే వెళ్ళి తాతయ్య వాళ్ళతో మాట్లాడితే వదినకి న్యాయం జరుగుతుందేమో. లేదు స్వప్న, ఇప్పుడు నేను వెళ్ళి నిజం చెప్తే ఆ ఇంట్లో వాళ్ళు దీపని కాపాడుకోవడం కోసం నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటారు తప్ప నిజమని ఎవ్వరూ నమ్మరు. సాక్ష్యాలు అడుగుతారు. మన దగ్గర సాక్ష్యం లేదు. అలాంటప్పుడు ఈ విషయం నేను ఇప్పుడే ఇక్కడికి చెప్పడం మంచిది కాదు. కరెక్ట్ బావా? అవును, ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళెవ్వరూ నీ మాటని నమ్మరు. అందుకనే ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ చెప్పను. జోష్నంత జోష్నే నిజాన్ని అందరి ముందు ఒప్పుకునేలా చేస్తాను. ముందు దీపని ఈ కేసులోంచి బయటపడడానికి లాయర్ని పెట్టాను. దీప ఈ కేసులోంచి బయటపడిన వెంటనే
తాతతో అలాగే అత్తతో అందరితోనూ దీప గురించి నిజం చెప్తాను. అప్పటి వరకు దీపక్ కూడా ఈ నిజం తెలియకూడదు అని కాశీ స్వప్నతో అంటాడు. ఇక ఉదయం అవుతుంది. కోర్టులో కేసు అయితే జరుగుతుంది. ఇక తరపు లాయర్ అయితే ఇక అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఇక అలాగే జోష్న తరపు లాయర్ భగవాన్ దాస్ కూడా అక్కడికి వస్తాడు. పారిజాతం కూడా వస్తుంది. ఇక భగవాన్ దాస్ అయితే దీప దగ్గరికి వచ్చి, నీ పేరేంటి? దీప. అవునా, నువ్వు ఏం చేస్తూ ఉంటావు? వంట చేస్తూ ఉంటాను. నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి? అబ్జెక్షన్ ఓవర్ రూల్. అనవసరంగా నా క్లయింట్ని అందరి ముందు అవమానిస్తున్నాడు. మిలాడ్, ఇక్కడ జరిగిందంతా తెలియాలి అంటే తన గతం గురించి కూడా మీకు తెలియడం అవసరం. అందుకనే అడుగుతున్నాను. చెప్పండి దీప, మీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి? 2. అవునా, ఈ 2 మీరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారా? ఒకటి మా నాన్న కోసం చేసుకున్నాను, ఇంకొకటి నా కూతురు కోసం చేసుకున్నాను. తర్వాత మీకోసం చేసుకుంటారేంటి 3వ పెళ్ళి అని వెనకాలే ఇక దీప, లాయర్ గారు, అంటే మీరు చెప్పింది దానికోసం నేను అంటున్నాను అంతే. మిలాడ్, నోట్ దిస్ పాయింట్. అలాగే మీరు దశరథ్ గారి ఇంట్లో వాళ్ళతో మీకు ఎలా పరిచయం? సుమిత్రమ్మ గారిని ఒకరోజు గుడిలో కొంతమంది రౌడీలు కొట్టబోతూ ఉంటే నేను సుమిత్రమ్మ గారిని కాపాడాను. అప్పుడే సుమిత్రమ్మ గారు నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి నేను సుమిత్రమ్మ గారికి ఒక కూతురులాగా ఆ ఇంట్లో నా సమస్యలన్నింటినీ కూడా ఆమె చూసుకున్నారు. నా భర్తతో నాకు వేధింపులు రావటం, నా భర్త 2వ పెళ్లి చేసుకొని నన్ను బాధ పెట్టడం, ఇవన్నిటిలోనూ సుమిత్ర గారు నా పక్క నుండి నన్ను కాపాడారు. నోట్ దిస్ పాయింట్ మిలాడ్. మరి జోష్నతో నిన్ను పెళ్లి చేసుకున్న నీ 2వ భర్త కార్తీక్తో పెళ్లి చేస్తానని నువ్వు చెప్పావని, అలాగే అక్కడ వాళ్ళిద్దరి పెళ్లి కూడా నిశ్చితార్థం వరకు వెళ్ళిందని విన్నాం. అవును, జోష్నకి కార్తీక్ బాబుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ జోష్న నిశ్చితార్థం నా మొదటి భర్త నా కూతురు కోసం వచ్చి గొడవ చేయటం వల్ల ఆగిపోయింది. అవునా, మరి పెళ్ళి కూడా అనుకున్నారు. నా భర్త నన్ను కత్తితో పొడుస్తున్నప్పుడు కార్తీక్ బాబు వచ్చి నన్ను కాపాడటంతో ఆ కత్తి పొట్టు కార్తీక్ బాబుకు తగిలింది. అందుకే 2వసారి కూడా జోష్నతో అనుకున్న పెళ్ళి ఆగిపోయింది. ఇలా 2 సార్లు జోష్నతో అనుకున్న పెళ్ళి ఆగిపోయింది. కానీ మీతో అనుకున్న పెళ్ళి మాత్రం మీతో ప్రమేయం లేకుండా జరిగిపోయింది. అబ్జెక్షన్ ఓవర్ రూల్. నా క్లయింట్ని మానసికంగా లాయర్ గారు మాటలతో బాధ పెడుతున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. ప్రొసీడ్ అని అనగానే ఇక లాయర్, మిలాడ్, నేను ఈ క్లయింట్ని ఈ ప్రశ్నలన్నీ అడగటానికి కారణం నా క్లయింట్ దశరథ గారిని చంపడానికి, అలాగే నా క్లయింట్ కూతురైన జోష్నని ఎలాగైనా అడ్డు తప్పించుకోవడం కోసం ఈ దీప మొదటి నుంచి పన్నిన పన్నాగాలన్నీ కోర్టు వారికి తేలడం కోసమే నేను ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడాను. పక్కా ప్లాన్తోనే ఈ దీప నా క్లయింట్ కుటుంబంలోకి చేరింది. అవును, ఆ రోజు సుమిత్ర గారి ప్రాణాల్ని కాపాడటం కోసం అన్నట్టు అక్కడికి వచ్చి తన తలకి గాయమయ్యేలా చేసుకొని వాళ్ళందరినీ సుమిత్ర గారిని కాపాడినట్లు నమ్మించింది. ఆ ప్లాన్తోనే ఇంట్లోకి వచ్చింది. కావాలని జోష్న నిశ్చితార్థం జరగకుండా తన భర్తని ఉసుగొలిపింది. ఆ తర్వాత తన భర్తని తనని కత్తితో పొడుస్తుంటే కావాలనే కార్తీక్ని అడ్డుపడేలా చేసి 2వసారి కూడా వాళ్ళ పెళ్లి జరగకుండా చేసింది. ఇదంతా సరిపోనట్టు తన కూతుర్ని అడ్డు పెట్టుకొని కార్తీక్తో తన మెడలో తాళి కట్టించుకుంది. ఇంకా ఈ విషయంలో జోష్న తాత వాళ్ళకి ఆస్తి ఇవ్వకుండా ఆస్తి మొత్తం దశరథ పేరు రాయటంతో తట్టుకోలేని దీప తనకి ఆస్తి రావాలన్న కారణంతో జోష్నని చంపాలని ఆ కుటుంబంలోకి వచ్చింది. జోష్నని చంపబోయి దశరథ గారిని గన్తో షూట్ చేసింది. వాటికి సంబంధించిన ఎవిడెన్సు మీకు ముందు ఉంది. దశరథ గారి గుండెల్లో దిగిన బుల్లెట్ దీప చేతిలో ఉన్న గన్లోని బుల్లెట్ మ్యాచ్ అయినాయి. ఫారెన్సిక్ ల్యాబ్లో వచ్చిన రిపోర్టు. కాబట్టి దశరథని తను కావాలనే షూట్ చేసిందని భావించి తనకి జీవిత ఖైదు శిక్ష విధించి నా క్లయింట్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నానని భగవాన్ దాస్ అంటాడు. పారిజాతం జ్యోత్స్న చాలా సంతోషపడతారు. ఇక దీప, నేను దశరథ గారిని చంపలేదు అని ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే పైకి లేచి, మిలాడ్, ఇప్పటి వరకు లాయర్ గారు తను అనుకున్న ఆలోచనలన్నీ నా క్లయింట్ అని చెప్పి నా క్లయింట్ని దోషిగా చిత్రీకరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ జరిగిందేంటో కోర్టు వారికి తెలియాలి. నా క్లయింట్ అక్కడికి వెళ్ళే వరకు తన తలకి గాయం అవుతుందని తనకి తెలీదు. గుడిలో నా క్లయింట్ తలకైన గాయం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఆ గాయంతో తన ప్రాణాలు కూడా పోవచ్చు.
కానీ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సుమిత్ర గారిని కాపాడటానికి నా క్లయింట్ ఆ దెబ్బకి అడ్డు నిలబడింది. అలాగే నా క్లయింట్ చిన్నతనంలో కార్తీక్ ప్రాణాలను కూడా కాపాడింది. అలాగే నా క్లయింట్ రోడ్డు మీద పడి ఉన్న కాశీ అనే ఒక వ్యక్తి రక్తపు మడుగులో ఉంటే తనని తీసుకెళ్లి మరీ హాస్పిటల్లో జాయిన్ చేయించి తన ప్రాణాలు కూడా కాపాడింది. అలాంటి నా క్లయింట్ ఒక మనిషి ప్రాణాలు తీసే అవకాశమే లేదు మిలాట్. అలాగే దశరథ్ గారి గుండెల్లోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్ 5 సెంటీమీటర్ లోపలికి వెళ్ళింది. ఒకవేళ తను అక్కడ ఎదురుగా ఆ గన్లోని బుల్లెట్ పేలిస్తే ఆ బుల్లెట్ బలంగా 7 సెంటీమీటర్ల లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. అయితే దగ్గరగా పేల్చిన గన్ను 7 సెంటీమీటర్ బుల్లెట్ వెళ్లాల్సింది 5 సెంటీమీటర్లే వెళ్ళిందంటే ఆ బుల్లెట్ వెనక నుంచి దశరథ గారి గుండెల్లోకి వెళ్ళిందని క్లియర్గా అర్థమవుతుంది. అంటే నా క్లయింట్ దశరథ గారిని షూట్ చేయలేదు. నోట్ దిస్ పాయింట్ మిలాట్ అని వెనకాలనే జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక కార్తిక్ కూడా షాక్ అయిపోతాడు. ఇక మిలాట్, ఇప్పుడు మా దగ్గర అయితే సాక్ష్యాలు లేవు, కానీ నా క్లయింట్ ఏ తప్పు చేయలేదని ఈ సాక్ష్యమై చెప్తుంది. సాక్ష్యం కోర్టుకి కావాలి కాబట్టి మాకు కొంచెం రోజులు టైం ఇస్తే అన్ని సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెడతాం అని వెనకాలనే ఇక జడ్జు పర్మిషన్ గ్రాంటెడ్ అని అంటాడు. జ్యోత్స్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు. ఇక భగవాన్ దాస్, చూడు కళ్యాణ్, ఈ కేసు నువ్వు గెలవటం ఇంపాసిబుల్, చూస్తారుగా ఇంపాసిబుల్లో పాసిబుల్లో అని చెప్పేసి అనకాలనే ఇక కార్తీక్, ఏంటి సార్ మీరు అంటుంది? అంటే బుల్లెట్? ఎస్ కార్తీక్, ఆయన రిపోర్ట్స్ చూశాకే నాకు ఈ పాయింట్ బాగా అర్థమైంది. ఖచ్చితంగా దీప దశరథ్ గారిని షూట్ చేయలేదు, దశరథ్ గారిని ఇంకెవరో షూట్ చేశారు. అందుకే ఆ బుల్లెట్ 7 సెంటీమీటర్లు కాకుండా 5 సెంటీమీటర్ లోపలికి వెళ్ళింది. మనం తనెవరో కనిపెడితే దీప ఈ కేసు నుంచి బయటపడచ్చు అని వెనకాలనే జ్యోత్స్న అలాగే పారిజాతం షాక్ అవుతారు. ఇక పారిజాతం అయితే జ్యోత్స్నని లాక్కుంటూ బయటకు వచ్చి, నిజం చెప్పవే, దశరథ ఇలా పరిస్థితిలో ఉండడానికి నీకు ఏదైనా సంబంధం ఉందా? గ్రాని, బావ మాటలు పట్టుకొని నువ్వు నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? మాట్లాడడం కాదే, ఇదంతా చూస్తుంటే నాకు కూడా ఏదో తప్పు జరిగిందని అర్థమవుతుంది. దీప ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అది చచ్చినా ఇలాంటి పని చేయదు. నాకు తెలిసి నువ్వే ఏదో చేస్తుంటావు, చెప్పవే అని వెనకాలనే ఇక జ్యోత్స్న, ఎస్ గ్రాని, నేనే అంతా చేశాను. నువ్వనుకున్నట్టు బావా అనుకున్నట్టు దీప ఈ పని చేయలేదు. ఏంటి నువ్వంటుంది? అవును గ్రాని, డాడీని షూట్ చేసింది దీప కాదు, సత్తిపండు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఇక అంటే అవును, దీప గౌతమ్ గురించి నిజం చెప్పడానికి ఇంటికి వస్తుంది. దీపని ఎలా ఆపాలో నాకు తెలీదు. అందుకనే శాశ్వతంగా దీపని జైలుకు పంపించడానికి పక్కా ప్లాన్తో దీపని రెచ్చగొట్టి దీప చేతిలోకి గన్ వెళ్ళేలాగా చేసి గన్లోని బుల్లెట్తో సత్తిపండుతో డాడీని షూట్ చేయించాను. అందరూ దీపే చంపిందని నమ్మి ఎంజాయ్ చేశాను. అదే జరుగుతుంది. ఏదైనా జరిగి దొరికిపోతే దొరకను గ్రాని, ఎందుకంటే సత్తిపండు ఇప్పుడు ఈ ఊర్లో లేడు కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం, అది కదే గ్రాని, డాడీ బ్రతుకుంటే కదా దీప ప్రాణాలతో బయటపడేది. డాడీ చేస్తే దీప బయటపడదు కదా. అంటే నువ్వు ఏం చేయబోతున్నావే? నేనేం చేస్తానో నువ్వే చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక నైట్ అవుతుంది. జ్యోత్స్న పారిజాతాన్ని సుమిత్రని ఇంటికి తీసుకెళ్ళిపోమని సహాయ చేస్తుంది. ఇక సుమిత్ర, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు, 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నావు, ఇంటికి వెళ్దాం పద, జ్యోత్స్న దశరథని చూసుకుంటుంది, పద సుమిత్ర అని వెనకాలనే ఇక శివనారాయణ కూడా, తాత నువ్వు కూడా వెళ్ళు, డాడీని నేను చూసుకుంటాను, నీ హెల్త్ బాగాలేదు తాత, వెళ్ళు తాత అని అంటుంది. ఇక శివనారాయణని అలాగే సుమిత్రని తీసుకొని ఇక పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి జ్యోత్స్న ముఖం మొత్తాన్ని చున్నీ కప్పుకొని లోపలికి వెళ్ళి, డాడీ నువ్వు చేస్తే ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు అంటూ అక్కడే ఉన్న దిండుతో శివనారాయణని దశరథని ఇక దుండుతో నొక్కబోతూ ఉంటే అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు. ఒక్కసారిగా డాక్టర్ అంటూ గట్టిగా అరవగానే జ్యోత్స్న శివనారాయణని చూసి షాక్ అవుతుంది. ఎవరు నువ్వు? ఎందుకు నా కొడుకుని చంపాలనుకున్నావు? ఎవరు నువ్వు అని చెప్పి శివనారాయణ ముఖానికి ఉన్న మాస్క్ని లాగుతాడు. అది జ్యోత్స్న అని తెలిసి షాక్ అయిపోతాడు. అలాగే
మరి జ్యోత్స్న ఏం చేయబోతుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.